అప్పల నరసయ్యకి ఈ నియోజకవర్గంలో 2 నదులు ఉన్నాయి, గోస్తని, చంపావతి. అయ్యా బొత్స అప్పల నరసయ్య, నీకు డబ్బులు కావాలని చెప్పి గోస్తని నీళ్లు ఒక శారడా ప్రైవేటు కంపెనీకి అమ్ముకున్నావే. అమ్ముకోవడంతో పాటు విశాఖపట్నంలో ఒక బాటిలింగ్ కంపెనీకి కూడా నువ్వు నీ అన్న కలిసి అమ్ముకోవడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. గోసని నదిలో నీళ్ళు అమ్ముకున్నావు, చంపావతిలో ఇసుక అమ్ముకున్నావు, గజపతినగర్లో పేద రైతుల దగ్గర 500 ఎకరాల భూములు లాక్కున్నావు. ఎక్కడైనా సరే చెరువుల్లో మట్టితో సహా నువ్వు పూర్తిగా తిన్నావు. ఈ నియోజకవర్గంలో కొండలు ఖాళీ చేశావు. నువ్వు ఉండేది నివాసం విజయనగరం, నీ ఆస్తులు పెంచుకున్నది హైదరాబాదు, నువ్వు విలాసంగా తిరిగేది బెంగళూరు పట్టణాల్లో. అయితే నీకు ఓటేసిన పాపానికి ఈ ప్రజలు ఏమవ్వాలని ఈ సభా వేదిక ద్వారా బొత్స సత్యనారాయణ అడుగుతున్నారు. 2019లో ప్రభుత్వం మారిపోయిన వెంటనే ఈ దుర్మార్గుడు బొత్స అప్పల నరసయ్య ఒక కుటిల ప్రయత్నం చేశాడు. జామీన్ మండలంలో భీమ్సింగి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. భీమ్సింగి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో 19 మండలాలకు చెందిన రైతులు చెరుకు పండిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఈ బొత్స అప్పల నరసయ్యకు ఒక ఆలోచన వచ్చింది. భూములు కొట్టేయడానికి ప్రణాళిక చేసుకున్నాను. నదిలో 2 నదుల్లో ఒక నదిలో ఇసుక అమ్మేశాను, ఒక నదిలో నీళ్లు అమ్ముకున్నాను, నాకు ఒక ఇండస్ట్రీ ఉండాలని అనుకున్నాడు. అనుకొని ఆ రోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నప్పుడు ఆ కంపెనీని బాగు చేస్తే 19 మండలాలు 5 నియోజకవర్గాల ప్రజలకి ఉపయోగం ఉంటుందని చెప్పి 12.5 కోట్ల రూపాయలతో దాన్ని ఆధునీకరించడానికని ఇస్తే ప్రభుత్వం మారిన వెంటనే డబ్బులు ఇచ్చినప్పుడు ఆధునీకరించాలి కదండి రైతులు బాగుపడాలంటే. బొత్స అప్పల నరసయ్య గారు అప్పుడే పన్నాగం పన్నాడు. రైతులకు వ్యవసాయం పండితే భూములు నాకు అమ్మరు, చెరుకు పండితే ఈ షుగర్ ఫ్యాక్టరీకి కూడా నాకు దక్కదని చెప్పి ఈ 12.5 కోట్లని రివర్స్ టెండరింగ్లో వెనక్కి పంపించేశాడు. పంపించడమే కాకుండా ఆ ఇండస్ట్రీని అంచెలంచెలుగా ఒక ప్రణాళిక ప్రకారం సంవత్సరం తిరక్క ముందే దాన్ని లాసులో ఉందని నిలిపివేశాడు. నేను అప్పుడు అర్థం చేసుకున్నా, వీడు తొందరలోనే ఈ ఇండస్ట్రీని కొట్టేయడానికి పన్నాగం పన్నాడని తెలుసుకొని నేను ఆ రోజు వీధిలోకి వచ్చి చెప్పాను, ఇది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, నీ ప్రభుత్వంలో నీకు చేత కాకపోతే నువ్వు తప్పుకో, అంతేగాని మా ఇండస్ట్రీని నువ్వు అమ్ముకోవడానికి, నువ్వేదో తక్కువ ధరకు కొనడానికి నువ్వు పన్నాగం పండితే మేము చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి వెంటనే మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి తెలియజెప్పా. ఆయన ఒకటే డైరెక్షన్ ఇచ్చారు, వీడు ఇలాంటి చర్యలకు పాల్గొంటే చూస్తూ ఊరుకోవద్దు నాయుడు అని అంటే కొన్నంత ధైర్యంతో వచ్చి చెప్పా, ఈ ఇండస్ట్రీని నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నిర్వీర్యం చేయగలం, కానీ నువ్వు కొనే పరిస్థితికి నువ్వు అడ్డుపడతావని చెప్తే అప్పుడు వెనక తిరిగి పూర్తిగా ఇండస్ట్రీని నాశనం చేశాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తావు బొత్స అప్పల నరసయ్య, ఎన్ని కార్యక్రమాలు చేస్తావు, ఎన్ని ఇబ్బందులు పెడతావు ప్రజల్ని. గజపతినగర్లో నీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక ఆసామి పొలం ఉంటే ఆ ఆసామి పొలాన్ని రికార్డులు కూడా మార్చి నువ్వు చేజెక్కించుకున్నావు.
వాళ్ళు మా అందరి దగ్గరికి వచ్చి మేము తిరగబడదామని అంటే వాళ్ళ ఇంటికి దుర్మార్గ ఆలోచనతో ఆ కమ్యూనిటీ వాళ్ళని పంపించి నువ్వు బెదిరించి నువ్వు పూర్తిగా వాళ్ళని నాశనం చేశావు. ఎందుకోసం అప్పుల నరసయ్య ఈ కార్యక్రమాలు చేస్తున్నావు? ఈ నియోజకవర్గంలో ప్రజలు నీకు ఓటేస్తే నీ ఆస్తులు పంచుకోవడంతో పాటు పూర్తిగా రైతాంగాన్ని కూడా నిర్వీర్యం చేస్తావా?